ఎపిసోడ్ లో కూడా జోక్లేసి నవ్వించుకుంటా తనుకుంటూ మళ్ళీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ న్యూస్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బద్దలయ్యే బ్రేకింగ్ న్యూస్. సుడిగాలి సుధీర్ టీం విడిపోయింది. ఇది వినడానికి కామెడీగా అనిపించవచ్చు. వాళ్ళు ఎందుకు విడిపోయారో వింటే ఇంకా కామెడీగా ఉంటుంది. కేవలం 100 రూపాయల కోసం. ఈ విషయం తెలిసి ప్రపంచం వ్యాప్తంగా భారత్ బంద్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర టీం లీడర్లు రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఈ విషయం విని గ్రాంతర వాసులు రాస్తారోకోలు చేస్తున్నారు. సంబంధమే లేదు. ఇప్పుడు ఈ విషయం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఏవి చూద్దాం. లైట్స్ ఆఫ్. 200 ఎపిసోడ్స్, 30,000కు పైగా ఆటో పంచులు, 100కు పైగా అబ్బురపరిచే గెటప్పులు, ధోనీని తలపించే నాయకత్వం, ఈ 3 లక్షణాలు మిళితమే సుడిగాలి సుధీర్ టీం. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏనా బొంగు లేదు. సుధీర్ గాడు డీ జోడీతో బిజీ అయిపోయాడు. సీనుగాడు గెటప్స్ రాక సప్పబడిపోయాడు. చాలా కష్టం అండి. ఆటోగాడి ఆటోకి మైలేజ్ పడిపోయింది. మీ ఆటో పంచులు ఇల్లేక సస్తున్నారా బయట జనాలు. ఓవరాలుగా ముగ్గురులో ఈగోలు ఎక్కువై కొవ్వెక్కువై 100 రూపాయల కోసం విడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళ మాటల్లో విందాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. మీరు వచ్చారేంటి? మీరు విడిపోలేదు ఇంకా? అరే ఆ ఎదోలతో ఎవరు కలిసి ఉంటాడు రా. అదిగా సార్, నాకు ఒక చిన్న డౌట్. వాళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటారు? నేనే బెస్ట్. నీ అన్నది నలుగురు గురించి కాదు, ముగ్గురులో ఎవరు బెస్ట్? ఇట్లా కూడా నేనే బెస్ట్. ఓకే సార్ మీరు విన్నాను సార్. ఇప్పుడు ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. పంతం నీదా నాదా హై. సొంతం నీకా నాకా హై. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, టేక్ యువర్ సీట్స్. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, మీరు ఎందుకు విడిపోయారు? దానికి కారణం ఏంటి? టీమ్ లీడర్ నా కాళ్ళ కింద బ్రతికారా మీరు? మర్చిపోవద్దు. ఓహో, కాళ్ళ కింద బతికాం. అరే కాళ్ళు మరీ కాళ్ళు కాదు, మోకాళ్ళ దాకా అనుకోవచ్చుగా. సరే కలిసే చేసాం. సరే మీ కాళ్ళ కింద నేను బ్రతికారా? రండి. ఇది కరెక్ట్. ఇక్కడ కూడా ఈగోలు సార్. మీరు లైవ్ లో ఈగోలంటే ఫస్ట్ టైం నా మీద చేయి చేసుకున్నావు. ఫస్ట్ టైం రా. ఫస్ట్ టైం చేయి చేసుకున్నాడు. సెకండ్ టైం నేనే. ఈ రోజు మీ టీం అంటే మీతో వాళ్ళకి ఇన్స్పిరేషన్. మీ ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదు సార్. సార్ చిన్న క్వశ్చన్ సార్, అసలు మీ టీం విడిపోవడం కారణం ఏంటి చెప్పండి. బల్పు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మేము వెళ్తూ నా కార్లో వెళ్తాను సార్. మేము ముగ్గురు కరెక్ట్ గా మాకు రోడ్డు మీద ఒక 100 రూపాయలు కనబడింది సార్. 100 రూపాయలు కనబడితే దిగి తీసుకుందామని చెప్పని సార్ ఫస్ట్ చూసి నేను సార్ 100 రూపాయల గురించి. అది గాల్లో ఎగిరి రావడం నేను చూసాను ఫస్ట్. మీరు ఉన్నది నా కార్లో రా. కానీ దగ్గర ఫస్ట్ చూసి నేను అదే సార్. పోలే 100 రూపాయలు దొరికింది సార్. సార్ సమానం సర్దారు కదా సార్. ఇది 40 తీసుకొని మాత్రం 30 ఇస్తాను సార్. అవును, టీమ్ లీడర్ నేను 40 తీసుకొని 30 వాళ్ళు తప్పే ఉంది సార్. అయినా అది కాదు సార్. జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియా ఎవరిది? సుడిగాలి సుధీర్ కొడుకు. మరి అక్కడ ఏది దొరికినా నాదే. అవును సార్. ఏది తిన్నా నేనే తినాలి. రాంప్రసాద్, సుధీర్ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. నా సంగతి నీకు సరిగ్గా తెలీదు. ఏంటి తెలీదు? సార్ ఇది మేము లైవ్ లో ఉన్నాం సార్. ప్లీజ్ కొట్టుకోవద్దు. ఈ రోజు సుడిగాలి సుధీర్ టీమ్ లో గెటప్ సీను గెటప్ లేయడం వల్లనే మంచి పొజిషన్ లో ఉంది. రాస్తాం రాసిన వల్లనే అంతా. చెప్తున్నాను.
ఆటో పంచ్ రామప్రసాద్ గారు ఆటోలు వేయడం వల్లనే ఈ రోజు సుడిగాలి సుధీర్ టీం ఒక రేంజ్ లో ఉంది. ఆ పబ్లిక్ టాక్. ఈడు గెటప్ వేయడం వల్ల టీం బాగుంది, ఈడు ఆటో పంచ్. అరే, అదే చూద్దాం, నేనేంటి, చూడండి. నేను కరేపాగన్నా. చెప్పాలంటే ఒకడు చూసారు కదా సార్, మీ ఫ్రెండ్షిప్ కొన్ని సంవత్సరాల నాటిది. ఐకమత్య లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు సార్. ఇలాంటి వాళ్ళతో అసలు ఉండడం వేస్ట్. నాకు వే సార్. నిన్ను ఎవడన్నమాట్లాడు, మిమ్మల్ని ఎవడన్నమాట్లాడు, వెళ్ళి దొబ్బేండి ఇక్కడి నుంచి. సీను, గతం మర్చిపోవద్దు. గతం నీ గతం నాకేం తెలియదు. పేక ముక్కలు వేసుకొని మ్యాజిక్ వేసుకొని అక్కడ నా గతం కాదు. ఆడి గతం నీకు తెలుసు. టాబ్లెట్ అమ్ముకున్నాడు బీచ్ దగ్గర. నా గురించి మాట్లాడు, నీ గురించి మాట్లాడుకో. నాకు చిన్న డౌట్, మీరు ఒబామా గారి దగ్గర 30 రూపాయలు తీసుకున్నారా? మా దగ్గర డాలర్స్ లేవు, ఇండియన్ నోట్స్ ఉన్నాయి. అంటే 30 రూపాయలు ఎప్పుడు ఇస్తారు సార్ మరి? ఈ 100 రూపాయలు లెక్క తెలియక 30 ఇచ్చేస్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారు, నాకే ఏడిపోతుంది సార్. సార్ మీ టీం అంటే నాకు చాలా ఇష్టం సార్. సార్ మీరు విడిపోద్దు సార్. సార్ లేదు సార్, లేదు సార్, సార్, వీళ్ళతో నేను కలిసి ఉండలేను. లేదు సార్, మీరు ఈ రోజు సుడిగాలి సుధీర్ టీం అంటే ఈవెంట్లలో నెంబర్ 1. అంతేకాదు సినిమాలలో ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు. మీరు ఒక హీరో లాగా మీకు ట్రై చేయొచ్చు సార్. మీరు ట్రై చేయొచ్చు సార్. గెటప్ మీ హీరో సార్ హీరో, వీళ్ళ ఫేసులు హీరో ఫేసులా. జబర్దస్త్ లేకపోతే నేను హీరోగా బ్రతుకుతా, వీళ్ళు ఎలా బ్రతుకుతారు? నాన్నగారు జోక్ చెప్పు నవ్వచ్చు కదా సార్. ఏంటి, నేను నాని గారి కన్నా బాగోనా? వద్దు, షూ పాడైపోద్ది సీను. అదే ఆలోచించా. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి సార్. లైవ్ లో ఉన్నాం సార్. మనకి పంచులు నడిపించవు తాత. కొత్త కొత్త గెటప్లు కూడా కనిపించవు తాత. టీమే కనిపించదు తాత. నమ్మండి తాత. మీరేమంటారు తాత? తాత తాత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు తాత నాదే వర్స్ట్ డబ్బింగ్. వేలు సంపాదిస్తారు ఆఫ్టర్ ఒక 100 రూపాయల కోసం కూడా పెట్టుకునే సార్. నాకే సిగ్గుచేటుగా ఉందండి వీళ్ళిద్దరిని టీంలో తీసుకున్నందుకు. నాకైతే చంపాలనిపిస్తుంది మేము ఇద్దరిని. నాకైతే టీం లీడర్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీ గురించి రోజా గారు నాబాబు గారు మాట్లాడతారు సార్ ప్లీజ్. వీళ్ళు ముగ్గురులో ఒక్కొక్కరు ఒక్క పిచ్చి ఉందండి. ఫస్ట్ సుధీర్, వీడికి టీం లీడర్ ఎవరిచ్చారు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీడు చేసే కామెడీ వల్ల తల గోక్కోవాల్సి వస్తుందండి. తర్వాత గెటప్ సీను, వీడిని యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అర్జెంటుగా ఎవరిని చూపించాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉంది ఆడితో. తర్వాత రాంప్రసాద్, మీకు తెలుసు చెత్త గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలా అంటే వాళ్ళు ముగ్గురు ఎంత ఫీల్ అవుతారండి? వాళ్ళు ముగ్గురు మానేస్తానన్నా కూడా మనమందరం అంతే ఫీల్ అవుతాం. సో మీ టీంకి చెప్పేది ఒకటే, మీరు ముగ్గురు లోపల ఏమనుకున్నా బయటికి నటించండి. అందరికీ నమస్కారం. వీళ్ళు ముగ్గురు నా బిడ్డల్లాంటి వాళ్ళు. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్. ఇంకొకరిని మర్చిపోయాను, క్యారీ బ్యాగ్ లా సెక్సీ సన్నీ. ఈ టీం కి బలం అతనే. నెల లక్షలు పేమెంట్లు తీసుకుంటున్నా కేవలం 100 రూపాయల కోసం తన్నుకు చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని బజార్కి ఇచ్చి తన్నాలి, 2 సార్లు తన్నాలి. వాళ్ళు కామెడీ చేస్తే నేను మార్క్స్ ఇవ్వలేదు, సపోర్ట్ చేశాను. వాళ్ళు కలిసి ఉండాలి. సారీ అమ్మా, మిమ్మల్ని ఏడిపించేంత పని చేసినందుకు ఎక్స్ట్రీమ్ లేదు. మమ్మల్ని క్షమించండి అమ్మా రోజా గారు. నాగబాబు గారు, మీ దృష్టిలో నేను ఒక చెత్త ఈరోజు తెలిసిందండి నాకు. ఇన్ని రోజులు నేను యాక్షన్ చేస్తాను అనుకున్నాను బాబు గారు. ఓవర్ యాక్షన్ నీకు చేస్తాను. చాలా సార్లు చెప్పాను రా, ఓవర్ యాక్షన్ వినలేదు. నేను వేసే పంచులు మీరు తర మీద ఇలా అంటే అబ్బా నవ్వలేక చచ్చిపోతున్నాను రా అనుకున్నా. తలగొక్కుంటారని ఇప్పుడు అర్థమైంది సార్. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఏడుస్తారు తెలుసా? రోజా గారు నా పేరు చెప్పినందుకు. వాళ్ళిద్దరు మీ గురించి ఏడ్చారు సార్. నాగబాబు గారు పిచ్చోలని చెప్పాడు సార్ మీ ఇద్దరు. నేను లీడర్ అంటే వీళ్ళిద్దరు ఒప్పుకోరు సార్, అది నా బాధ. ఎందుకు ఒప్పుకోవాలి? ఏం చేసావని? సుడిగాలి సుధీర్ టీం సక్సెస్ఫుల్ టీం.
సుడిగాలి సుధీర్ రాబట్టే ఎన్ని మీరు ఎన్ని చేసా సరే నాగబాబు గారిని అడుగు. సార్ మీరు ఒకసారి అన్నారు ఏ లీడర్ ఇస్ ఆల్వేస్ లీడర్ అన్నారు. చెప్పండి సార్, ఎవరు సార్ లీడర్? నువ్వే లీడర్. మేడం మీరు చెప్పండి మేడం. డాడీ చెప్పాక ఇంకేముంది? అదిరా వాళ్ళిద్దరికి ఒక అలవాటు ఉంది. ఏంటి? ఆరిపోయే దీపంలో నూనె వేయడం బాగా అలవాటు. దీపం ఎవరు? నువ్వే. ఫైనల్ గా మీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ది వనడాలి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి ఒక మాట మాట్లాడు చూడండి. సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, కటప్ సీను నిన్నే. అసలు మీరేం చేస్తున్నారో తెలుసా? కేవలం 100 రూపాయల కోసం మీ ముగ్గురు విడిపోతే, మీ తలరాతను మారిపోతే అది మీకు ఓకేనా? 100 ఎపిసోడ్ చేయగానే మీ కళ్ళు నెత్తికెక్కాయి, అది కరెక్టేనా? ఎక్స్ట్రా జబర్దస్త్ నమ్ముకుని ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. రేపు ఉదయం కారు ఈమె ఎలా కడతారు, ఇంటి లోన్ ఎలా కడతారు? వాళ్ళు కలపడానికి నేను వెళ్తున్నా, మీరందరూ కూడా నాతో పాటు వస్తున్నారు. రా, జబర్దస్త్ స్టేజ్ మీద ఈ పవర్ స్టార్ మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాడు. రా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకోసం, మీ ముగ్గురు కోసం జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు సార్. అయినా మీరు ఆఫ్టర్ ఆల్ 100 రూపాయల కోసం విడిపోతారు సార్? లేదు సార్, మా జడ్జిలు నేర్పించాం. హీరో నాని గారు మా కోసం వచ్చారు, ఆయన నేర్పించాం. పర్లేదు, ఒబామా గారు కూడా ఏడ్చారు కదా. అమ్మ గారు ఏడ్చారు. ఆ 100 నువ్వు తీసుకో. లేదురా, నువ్వే తీసుకో 100 రూపాయలు. లేదు నువ్వు తీసుకోరా, నువ్వు ఎలాగో రాస్తున్నా అన్నావు కదా, నువ్వే తీసుకో. నువ్వు టీమ్ లీడర్ అంటున్నావు, చెప్పడానికి చిరాకు ఉంది. హీరో కూడా అంటున్నావు కదా, నువ్వే తీసుకో 100 రూపాయలు. లేదు నాకు ఇచ్చాను రా 100 రూపాయలు. వదిలే, నా దగ్గర ఉంచుకుంటా. లేదు నేను తీసుకుంటా, పర్లేదు నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే 100 కోసం కొట్టుకుంటాం, చండాలంగా ఉంటుంది. 100 పార్టీ చేసుకున్నాం పద. ఈ 100 రూపాయలు ఎవరే సార్? ఆ చోరస మీద 100 రూపాయలు పడేసింది ఎవరు తెలుసా? ఎవరు? ఆ ముగ్గురు కొడుకులు కొట్లాడుకోవాలని నేనే వేసిన. ఇప్పుడు ఏంటి ఫైనల్ గా కలిసి స్కిట్స్ చేస్తారా, లేకపోతే మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయల కోసం ఫైట్ చేస్తారా? అదే సస్పెన్స్, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది, కంగారు పడకు. అందుకే లాస్ట్ ఫాలోయింగ్ డాడీ వే, సీక్వెల్ వే. ఓకే, సో డాడీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డాడీ చాలా బాగుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ ముగ్గురు విడిపోతున్నారనే కాన్సెప్ట్ మీద చాలా బాగా చేశారు. అక్కడికి ఒబామా ఆడటం మరి ఓవర్. బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్, హియర్ కమ్స్ ద చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పవర్ కింగ్ అండ్ వి కాట్. రోజా గారు, మీరు ఈ టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా, నిజంగా చాలా బ్రిలియంట్ ఐడియా. ఎందుకంటే ఇట్లా స్క్రీన్ మీద చేయటం నార్మలే కానీ అసలు నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఏ సెలబ్రిటీ వస్తారు స్క్రీన్ మీద అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సూపర్ అది. సో ముగ్గురు పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే, మా సన్నీ ఉన్నాడే పంచులు, గబ్బర్ సింగ్ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు కదా సన్నీ. సో కమింగ్ టు ద స్కిట్, ఎలా అనిపించింది మీకు? ముందు ఇక్కడ మార్కులు ఇచ్చే ఛాన్స్ ఉంటే నాకు చాలా తక్కువ మార్కులు ఇచ్చేయాలని ఉంది మీకు. ఎందుకంటే అందరి డబ్బింగ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, నాదొక్కటే ఎందుకు అంత. అంటే మీది జెన్యూన్ గా మీ వాయిస్ చెప్పేస్తే నాని గారు జెన్యూన్ గా చేసినట్టు ఉంటుంది. నాని గారు నెల్లూరు స్లాంగ్ లో మాట్లాడి అది ఎవరితో వాయిస్ పెడితే ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా నాన్ సింక్ లో పెడదామని వచ్చింది. నా వాయిస్ ఘోరంగా ఉందని కోపం వచ్చినా ఇప్పుడు మీకు థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. ఎందుకంటే ఈ షో చూసిన ఆడియన్స్ అందరూ అసలు నాని వాయిస్ ఎంత బాగుంటుందా అని రియలైజ్ అవుతారు. సో మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది, అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇంత ఎఫర్ట్ పెట్టి నవ్వించడం అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెరీ గుడ్ జాబ్. క్లిప్స్ అన్నిటికీ మాకు అంటే బ్యాక్ మెమిక్ చేసి హెల్ప్ చేసింది జితేంద్ర గారు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ హిమ్ వన్స్ ఆన్. అత్తారింటి దారి అనేది ఒక్కటి బాగా చేస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో షారూక్ ఖాన్ వచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి చేస్తారు. నైస్. ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని. బాగున్నా ఉంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలాగే ఉండిపోయిందత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు కొంచెం ఇంట్లో గది నేను సంపాదించిన ప్రతి రూపాయలో పావలా మీకోసం ఉంచేసామత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాపాడు కాపలా కాస్తాం. ఎప్పుడో జరిగిన తప్పుకి
25 సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించత్తా, దయచేసి గుర్తించు.